అన్న జగనన్నే గెలుస్తారు. జగనన్నని ఫామ్ చేస్తారు. సరే ఎందుకు జగన్ గారు అనుకుంటున్నారు మీరు? అన్న మీరు కంపేర్ చేయండి. ప్రీవియస్ ప్రతిపక్షంలో ఎవరున్నారో వాళ్ళు 5 ఇయర్స్ అయితే పరిపాలించారు. అభివృద్ధిని మాట్లాడతారు. ఆయన ఏం అభివృద్ధి చేశారు? ఇటు చూడు నా సైడ్. కరోనాలో 2 ఇయర్స్ పోయింది. ఇంకా ఉన్న స్పాన్ ఆఫ్ 3 ఇయర్స్లో ఆయన చెప్పిన హామీలని 90% కవర్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఇన్ని మంచి ఫెసిలిటీస్ మనం వదులుకొని ఈ వీళ్ళని చూసి కాపీ కొట్టే వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తామని మీరు అంటే అనుకుంటున్నారు? రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారు, రౌడీ రాజ్యం చేస్తున్నారు అంటున్నారు. అంటే అంతకుముందు అప్పులు పాలు కాలేదా మన రాష్ట్రం? అప్పుడు రైల్వేజం కాలేదా? దేర్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి రియాక్షన్ అంటారు. వాళ్ళు యాక్షన్ ఇచ్చారు, మనం రియాక్షన్ ఇచ్చాం. అంతే. 3 ఇయర్స్ అన్న కంప్లీట్ అయిన విషయం పక్కన పెడితే అట్లీస్ట్ 70% కన్నా కంప్లీట్ స్టేజ్కి వచ్చాం. ఇంకా నెక్స్ట్ ఇంకొక చిన్న ఛాన్స్ ఇస్తే నెక్స్ట్ కంప్లీట్ అవుతుంది. ఏమైనా గ్యారంటీ ఉందా? ఆ గ్యారంటీ మీరు ఇవ్వగలరా? మీరు చెప్పిన ఇప్పుడు ఏవైతే చెప్పారు అవన్నీ మ్యాక్సిమం అవ్వలేదు అనుకుంటున్నారా? రాజధాని గురించి మాట్లాడలేదు, మీరు పోలవరం అడిగారు. పోలవరం గురించి మాట్లాడుతున్నా. పోలవరం మ్యాక్సిమం 70% కంప్లీట్ అయింది. మినిమం 50% వేసుకున్నా కూడా ఇంకా కొంచెం టైం ఇస్తే ఖచ్చితంగా అయిపోతుందని మా ధీమా, మా నమ్మకం. అది అన్న చేసిండా మరి? పూర్తి నిషేధమానా? నా పూర్తి నిషేధం గురించి అయితే నాకు మద్యపానం గురించి పూర్తిగా ఏం తెలియదు. బట్ వాళ్ళు కంపేరింగ్ విత్ ప్రీవియస్ ఇప్పుడైతే చాలా తగ్గినాయి. చాలా మంది తాగలేదు కూడా. ఓకే, ఇప్పుడు ఈ నాడు నేడు కింద స్కూలింగ్ డెవలప్ అయ్యా అంటున్నారు. నిజంగానే ఏమైనా జరిగింది అనుకుంటున్నారు? డెవలప్ కన్ఫామ్గా 100% మంచి క్వశ్చన్ అడిగారన్న. చాలా బాగా జరిగింది. ఈవెన్ దో ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చానన్న. ఫర్ ఎగ్జాంపుల్ 10 years బ్యాక్ కూడా అంత మంచి ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు అన్ని మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు అంత బాగున్నాయి హాస్పిటల్స్, స్కూల్స్ అంత బాగున్నాయి అన్న. సో హాస్టల్స్, ఇప్పుడు హాస్టల్స్లో అకామిడేషన్స్ అని ఫుడ్ కానీ అవి ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? నా ఫ్రెండ్స్ ఉన్నారన్న. ఐ మీన్ నా సబ్ జూనియర్స్ చాలామంది ఉన్నారు, హాస్టల్స్లో ఉన్నారు. వాళ్ళకి వసతి దీవెన రావడమే కాకుండా హాస్టల్ ఫుడ్ కూడా బాగుందని నాకు చెప్పడం జరిగింది. ఓకే, జాబ్ క్యాలెండర్ ఎందుకు రిలీజ్ చేయలేకపోయారంటే అన్న, జాబ్ క్యాలెండర్ అంటే ఉన్న స్పాన్ ఆఫ్ టైం ఇచ్చిన నవరత్నాల స్కీమ్ని కంప్లీట్ చేయడానికి టైం సరిపోయింది. బికాస్ ఆఫ్ టైం అన్న, టైం లేకపోవడం వల్లే ఇలా జరిగింది. మనం ఇంకొక ఛాన్స్ ఇద్దాం, ఇంకొక చిన్న ఛాన్స్ ఇద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే రౌడీ రాజ్యం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు వస్తే పాతాళంలోకి తొక్కేస్తాము అంటున్నారు కదా జగన్ గారిని. సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? అన్న ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు మర్యాద ఇచ్చి మాట్లాడదాం. ఆయన పెద్ద హీరోనే, ఆయన కూడా మంచి అభిమానినే. ఎంతసేపు తొక్కేయాలని చూస్తున్నాడే కానీ అయ్యా మేము వస్తే ఇది చేస్తాం, ఇది మంచి చేస్తాము అని ఒక్కడని చెప్తున్నాడు అన్న. చెప్పట్లేదు. నా అదంతా పెద్ద ఎమ్మెల్యేగా సీట్ గెలమని చెప్పండి అన్న. ఏదైనా మంచి చేస్తానని చెప్పండి. నమ్మకం వచ్చేట్టు క్రియేట్ చేయమని చెప్పునా. ఇక్కడ ఆల్రెడీ నమ్మకం క్రియేట్ అయింది. ఇంకా నువ్వు చెప్తే ఎవడేస్తాడు? నాకు కావాల్సిన నమ్మకం క్రియేట్ చేయి. అది లేనప్పుడు మేము మాత్రం ఏం చేయలేం. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తే జగన్ గారే చిప్పకూడు జైలు, అది ఏదో కోడ్ చెప్తున్నారు కదా, జైలు అది ఉంటది కదా 6093 అది నెంబర్ చెప్తున్నారు. అదే ఇంకా నీ నెంబర్ అంటున్నారు, జైల్లోనే చిప్పకూడు అంటున్నారు జగన్ గారిని. మీ బాధ, దాని మీద మీ ఒపీనియన్ ఏంది అన్నా? ఇదంతా జస్ట్ వాళ్ళ వైపు ఓట్లు తిప్పుకోవడానికి ఏదో ఒక రూమర్ క్రియేట్ చేయాలి, తప్పదు. అంత పెద్ద సీఎం, ఇంత పెద్ద రాష్ట్రాన్ని పరిపాలించి ఆయన పోయి అక్కడ జైల్లో ఉంటానంటే ఎవరి చెవులు పూలు పెట్టాలని చూస్తున్నాడన్నా. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. సరే మొన్న చంద్రబాబు గారు పోయారు, మేము వితిన్ 30 days వచ్చేలేదా? మళ్ళీ బెయిల్ మీద వెళ్తారు. సరే మళ్ళీ పోతారంటారా? మా అన్నగారిని పొమ్మని చెప్తారు, మళ్ళీ వస్తారు. అదంతా ఊరికే ఊడాలి మాట్లాడినారు. ఎందుకు చెప్పండి? సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 1,00,000 మెజారిటీతో గెలుస్తా అంటున్నారు పిఠాపురంలో. గీత మీద గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? అన్న పోయినసారి గెలిచారా అన్న? ఆయన ఉన్న చోట ఆయనకి ఎన్ని సీట్లు వచ్చాయి పోయినసారి? సరే మహా అంటే దాన్ని మల్టిప్లై చేసుకున్నా కూడా ఎన్ని వస్తాయన్న? ఇక్కడ ఏంటంటే జస్ట్ ఒక్కటే వాళ్ళ థాట్ అన్న, మన జగన్ని దింపాలని చూస్తున్నారు. అది ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. ఎంత ముగ్గురు కాదు, ఇంకో 30 మంది కూడా రండి, సింహం సింగిల్గానే వస్తుంది, గెలుస్తుంది. జై జగన్. మనకి ఆల్రెడీ ఆంధ్రాలో ఎలక్షన్ వేడైతే స్టార్ట్ అయింది. సో ముందుగా మనకి ఇప్పుడు ఎలక్షన్ అంటే గుర్తొచ్చేది ఆంధ్ర గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ పిఠాపురం. సో కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తున్నారు. సో అక్కడ బజ్ ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు మెజార్టీ ఉంటుంది, వైసీపీకి వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, అలా కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, ఒకసారి మనం అక్కడ అడిగి ప్రజలను తెలుసుకుందాం. ఒకసారి రండి అన్న. మీ పేరు? నా పేరు శ్రీకాంత్.
అని ఎలా ఉండబోతుంది ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ పిఠాపురం గురించి మనం ఆడుకుంటే కళ్యాణ్ గారికి ఎన్ని మెజార్టీ రావచ్చు అంతవరకు 50,000 పైన ఉండొచ్చని నా ఉద్దేశం మెజార్టీ. మంగళగిరిలో నారా లోకేష్ గారు నారా లోకేష్ గారు అంటే అక్కడ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, కొద్దిగా పోటీ ఉంది కాబట్టి గెలిచే ఛాన్స్ అయితే ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే చెప్పలేం, అది ఏపీ మొత్తం కూడా కొద్దిగా టైట్ పొజిషన్గానే ఉంది ఈసారి. ఇప్పుడు మనం చూసుకోవచ్చు పిఠాపురం నేషనల్ వాడిగా పెద్ద ట్రెండ్ అయిపోయింది. అవును, పవన్ కళ్యాణ్ గారు ఊహించడానికి ఏమైనా కుట్రలు జరగవచ్చు అంటారు అక్కడ? చాలా జరగచ్చండి. పోయినసారి కూడా 2 నియోజకవర్గాల్లో ఓడిపోయేంత తక్కువేం కాదు పవన్ కళ్యాణ్ గారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఏం జరిగింది లోకల్గా మనకి తెలియదు, కానీ ఈసారి అయితే ఎన్ని చేసినా కానీ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. మెజార్టీ అయితే 50,000 ప్లస్ ఉండొచ్చు. మరి వైసీపీ వంగగీత గారి గురించి? వంగగీత గారు అదే ప్రజారాజ్యంలో చేశారు, వాళ్ళ కిందే చేశారు కాదనను. కాకపోతే ఆమె కూడా నాయకురాలు కాబట్టి మనం కూడా అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా నిబద్ధతతో ముందుకెళ్తున్నారు, గెలిపిస్తారని నేను అనుకుంటున్నాను. జగన్ గారు చూసుకుంటే కోడిగత్తి రామ అయిపోయింది, బాబాయ్ హెచ్ అయిపోయింది, ఇప్పుడు ఏమైనా చూస్తే రాయ కుట్టేసుకేది, ఆ కట్టు దెబ్బ తీసుకునేది ఇంకా తిరుగుతున్నారు మొత్తం. ఏంటి ఆయన స్ట్రాటజీ ఏమంటారు? అది ఒకవేళ జెన్యూన్గా ప్రతిపక్షం వాళ్ళు వేసినా లేకపోతే ఆ పిల్లగాళ్ళు వేసినా ఎవరు వేసినా కానీ తప్పే నిజాయితీగా అయితే. ఒకవేళ కావాలని కోడికత్తి డ్రామా అని చెప్పి కొంతమంది ఈ డ్రామా డ్రామాలాగా చేస్తే మాత్రం ఆయన విజ్ఞతగా మనం వదిలేద్దాం. వైసీపీకి ఎన్ని సీట్లు రావచ్చు? కానీ టైటే ఉంది భయ్య, అక్కడ ఎన్ని సీట్లు ఏందని మనం చెప్పలేం, కానీ టైటే పొజిషన్ అయితే టైటే నడుస్తుంది. ఉమ్మడి కూటమి అయినా ఇది ఉంది కదా, బీజేపీ జనసేన టీడీపీ వస్తే బాగు. కాకపోతే ఏంటంటే జనసేనకు మంచి ప్రిఫరెన్స్ ఇస్తే ఇంకా మంచిది. అంటే అసలు వైసీపీ 5 ఏళ్ళ పరిపాలన చేసింది ఏమీ లేదు. జనానికి ఉచితాలు అనేది ఒక అలవాటు చేశారు. ఒక సామెత ఉంది, ఉచితంగా పావురాలకి బియ్యం వేస్తుంటే అవి ఎగరకుండా అంతే ఆగిపోతాయి అన్నట్టు జనమందరినీ కూడా అదే భ్రమలో కూర్చోబెట్టారు. ఉచితాలు అనేది రాష్ట్రంలో దేశంలో ఎవరిచ్చినా వ్యతిరేకమే. విద్యా వైద్యానికి తప్ప దేనికి ఉచితాలు ఇవ్వద్దు. షర్మిల గారు తెలంగాణలో చూసాం కదా ఎట్లయిపోయారో, తెలంగాణలో ఎటు కాకుండా ఎట్లా పోయారో ఆంధ్రాలో కూడా అంతే అయిపోతారు. చూసుకుంటే ఎన్డీఏ కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ వరకు భారతదేశం మొత్తం మీరు ఆంధ్రప్రదేశ్ వరకు అయితే మాత్రం గెలుస్తుంది అని అయితే నమ్మకం అయితే ఉంది. కాకపోతే ఏంటంటే ఫుల్ టైట్ ఫైట్. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ అడుగు పెట్టాలనే కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా.